హాయ్ అండి, వెల్కమ్ టు నీరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పోషకాలు నిండుగా ఉండే రుచికరమైన హెల్దీ దోశలను తయారు చేస్తున్నాను. ముందుగా పిండిని రుబ్బుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్పు పెసలు, 1 కప్పు సజ్జలు, 1 కప్పు మినుములు, 1 కప్పు సగ్గుబియ్యము, 1/2 కప్పు పల్లీలు వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడిగి 6 గంటల సేపు నానబెట్టాలి. ఈ దోశలో వేసిన పెసలు శరీరానికి ప్రోటీన్ పవరు, మినుములు మన శరీరానికి శక్తినిస్తాయి, సజ్జల ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియకు చాలా మంచిది, సగ్గుబియ్యం శరీరానికి కూలింగ్ ఇస్తుంది, పల్లీలు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మనకి ఎనర్జీనిస్తాయి. ఇవన్నీ కలిపి చేసిన దోశలో పూర్తిగా పోషకాహారం. ముందుగా నానబెట్టిన ఈ పప్పులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి తీసుకొని రూమ్ టెంపరేచర్లో 6 నుంచి 8 గంటల సేపు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. 6 గంటల తర్వాత పిండి ఇలా బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ థిక్గా మరీ పలుచగా లేకుండా ఉండాలి. ఇప్పుడు ఈ దోశలు వేయడానికి ముందుగా మంచి టేస్టీగా చట్నీని తయారు చేస్తున్నాను. మొదటగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టండి. ఈ నువ్వుల చట్నీని ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా తినొచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. కాల్షియం, ఐరన్, హెల్దీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ మినపప్పు వేసి వేయించి వేగాక 1 కప్పు తరిగిన ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇందులోనే 4-5 ఎండుమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ముందుగా నానబెట్టిన కొంచెం చింతపండు, వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పోపుని పెట్టి చట్నీలో కలుపుదాం. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనెలో కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేసి చట్నీలోకి తీసుకుందాం. అంతే, టేస్టీగా నువ్వుల చట్నీ రెడీ అయిపోయింది. ఈ ప్రోటీన్ మిక్స్ దోశకి ఈ చట్నీ సూపర్ కాంబినేషన్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పిండిని పోసి పల్చగా స్ప్రెడ్ చేసి కొద్దిగా నూనె వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కాల్చాలి. అంతే, హెల్దీ దోశ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.